నమస్తే అండి. ఎలా ఉండారు? ఎండలు ఎక్కువగా మండిపోతున్నాయి ఫ్రెండ్స్. ఎండలకి బయటికి వెళ్ళగాకండి. మన ఆరోగ్యాన్ని ఎవ్వరు ఎవరు మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి కదా. అసలే మన దివ్యాంగులం నాజుగ్గా ఉంటాం కదా. కాబట్టి ఎండకి వెళ్ళగాకండి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, గతంలో కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఏంది ఈ మేడం ఇలా చెప్తుంది అనుకుంటున్నారా? నిన్న ఎండకి వెళ్ళేసి వచ్చాను కదండి మన దివ్యాంగులకి. ఈ రోజు కూడా ఒక 3 వీల్ చైర్స్ మేడం గారండి మీరు అవి ఇప్పించారు కదా. మా పిల్లలు బెడ్ రిలేటెడ్గా ఉండారు. కాబట్టి వీల్ చైర్స్ ఏమైనా ఇప్పగలుగుతారంటే ఓ తప్పకుండా ఇప్పిస్తానని చెప్పి ఒక 3కి వీల్ చైర్స్ ఇప్పించాను. వీడియోలు ఫోటోలు తీయలేదు. ఈ ఎండకి అట్లాగే పరిగెత్తుకుంటూ వచ్చాను నిదానంగా. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి బెడ్ రిలేటెడ్ కదండి, నాకు మనసు ఒప్పలేదు. కాబట్టి మళ్ళీ వీలు కుదిరినప్పుడు ఫోటోలు వీడియోలు తీసుకుందాం. ఈరోజు వీడియో స్పెషల్ అండి. నిన్న ఈనాడు పేపర్లో వితంతువులకు కొత్త పింఛన్లు ఇస్తున్నారు శుభవార్త అన్నారు. గతంలో కూడా చాలా సార్లు పేపర్లో ఇచ్చారు. పేపర్లో ఇచ్చినవన్నీ కరెక్ట్గా జరిగితే ఎంత బాగుంటుంది. స్టేట్మెంట్ల వరకేనా. నాకు వీడియో చేయాలంటే బాధగా ఉంది ఫ్రెండ్స్. కొట్టడం అబ్బా ఇంకేముంది ఇచ్చేశారు అయిపోయింది అని. మన దివ్యాంగులేమో ఓపిక పట్టుకోకుండా సచివాలయాల చుట్టూ ఆ మేడం చెప్పింది, మధులత మేడం చెప్పింది, లతా రియాలిటీలో చూసేశాను అని అంటే ఆమెకే చెప్తా ఉండిద్ది. ఎన్నైనా చెప్పిద్ది అని. నేను కాదు కదా ఇక్కడ చెప్తా ఉంది. మీరు చాలా వీడియోస్లో చూడండి, బోల్డ్ అన్ని వీడియోస్ 2 రోజుల నుంచి కొట్టేస్తున్నారు. కొత్త పింఛన్లు ఇచ్చేస్తున్నారని. ఇవ్వాలి కదా, ఇస్తే ఎంత బాగుండు. కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్. మన దివ్యాంగులైతే దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్లాగా బతుకుతున్నారు. అదే పెన్షన్ కోసం ఎంత ఎఫెక్షన్ పెంచుకున్నారు. మేడం గారండి ఇంకెప్పుడు వస్తుంది కొత్త పెన్షన్ చెప్పండి అన్నప్పుడు ఇక్కడ చాలా పెయిన్గా ఉంటుంది. మీ ముందు నటించడం కాదండి, నటిస్తే నాకేమొస్తుంది. నేను కూడా దివ్యాంగురాలనే కదా. ఆ పెయిన్, ఆ బాధ వాళ్ళు అడుగుతున్నప్పుడు చాలా బాధేస్తుంది. వీళ్ళు దేని మీదో లక్షలు కోట్లు ఖర్చు పెడతా ఉంటారు కదా, మన దివ్యాంగులకి ఇస్తే బాగుంటుంది కదా అని చాలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే. అట్లాగే వాళ్ళకు ఉండొచ్చు కాక ఏదేదో ప్రాజెక్టుల మీద పెట్టేది మన దివ్యాంగులకి ఇంకొంచెం ఎఫెక్ట్ చూపించి వీళ్ళకి కొత్త పెన్షన్లు ఇస్తే బాగుంటుంది. అట్లాగే జూన్ 12కి కొత్త పెన్షన్లు, వితంతు పెన్షన్లు ఇస్తాము, 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తాము, దివ్యాంగులకు పెన్షన్ ఇస్తాము అంటున్నారు. పేపర్లో కూడా స్టేట్మెంట్లు వేశారు. న్యూస్లో కూడా చూశాను, టీవీల్లో చూసినాను నేను. కరెక్టే అయితే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన దివ్యాంగులకి ఇంత చిన్న సహాయం వచ్చినా ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యే దాంట్లో నేను మొదటగా ఉంటానండి. నా హార్ట్ఫుల్గా మన దివ్యాంగులకు ఏ రోజైతే కొత్త పెన్షన్లు విడుదల చేస్తారో ఆ రోజైతే నేను కేక్ కట్ చేస్తాను. మీ సాక్షిగా చెప్తున్నాను. హ్యాపీగా వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయితే నాకు అంతకన్నా సంతోషం ఏమీ లేదు. మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా కొత్త పెన్షన్లు వచ్చిన రోజు వీడియో చేసి మరి నేను అందరికీ మిఠాయిల్లాగా కేక్ కట్ చేసేద్దాం, ఓకేనా. కొత్త పెన్షన్లు డేట్ అయితే ఇంకా ఏం చెప్పలేదు. జూన్ 12 అని ఎందుకు అంటున్నారంటే పర్టికులర్గా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మన దివ్యాంగులకు, వితంతువులకు, 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కొత్త పెన్షన్లు ఇవ్వాలని ఆలోచన మాత్రమే చేస్తున్నారు. ఈ ఆలోచన ఆచరణలో ఉంటే ఇంకా డబల్ హ్యాపీ. మనకన్నా సంతోషించే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి కొత్త పెన్షన్లు రావాలని కోరుకుందాం. ఈ పేపర్లో, టీవీల్లో వేసినట్లుగానే అది నిజమైతే బాగుంటుంది. ఈలోపు మీరేమైనా డాక్యుమెంట్లు రెడీ చేసుకుంటే బాగుంటుంది. యూడిఐడి కార్డుల గురించి పదే చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ అంట. రాబోయే రోజుల్లో ఇక నుంచి ప్రతి పథకానికి యూడిఐడి కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు మస్ట్ అండ్ షుడ్. అందరి దగ్గర ఆధార్ కార్డు ఉండే ఉంటుంది. మన దివ్యాంగులంటే సదరం సర్టిఫికేట్ ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ యూడిఐడి కార్డు మ్యాండేటరీ చేశారు, కంపల్సరీ చేశారు. మీ దగ్గరలో ఉన్న మీ సేవకనే వెళ్ళండి. సచివాలయంలో మాకు తెలీదు, మాకు రాదు అని అంటున్నారు. అట్లా కాదు, కొంచెం చూడండి. మా ఊర్లో అయితే, మా తిరుపతిలో అయితే ఎస్పెషల్లీ ప్రతి సచివాలయానికి కలెక్టర్ గారే ఆదేశించారు.
వాళ్ళకి యూడిఐడి కార్డు దగ్గరుండి చేయించండి అని చెప్పడం జరిగింది. అట్లాగే మీ సేవా కేంద్రాల్లో కూడా చాలా చక్కగా మాకు యూడిఐడి కార్డు గురించి ఇచ్చేస్తున్నారు. ఇంకా చేసుకోగలిగితే యూడిఐడి కార్డుని మీ మొబైల్లోనే చేసుకోవచ్చు. swalomman.vivi.org ఏదో ఉంది సంథింగ్, మళ్ళీ తప్పులు చెప్పాను అనుకోగాకండి. ఆ సైట్లోకి కూడా వెళ్ళి మీ అంతటా మీరు కూడా చేసుకోవచ్చు. మీ పేరు తప్పున్నా కానీ క్యాస్ట్ మళ్ళా డేట్ ఆఫ్ బర్త్ సంథింగ్ అన్ని లిస్ట్ వస్తుంది. దాంట్లో మీరంతా మీ అంతటా మీరు చేసుకోగలిగితే, నేను చెప్పానని కాదండో, మీకు తెలిస్తేనే, లేకపోతే తప్పులు ఉంటే మళ్ళా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దానికన్నా బెటరు మీరు సచివాలయంకి వెళ్ళి అదే చేస్తే సచివాలయం, లేకపోతే మీ సేవా సెంటర్లకు వెళ్ళి సిఎస్సి సెంటర్లకు వెళ్ళి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు మొత్తం తీసుకెళ్ళండి. చక్కగా తీసుకెళ్ళి మళ్ళీ ఇది లేదు అది లేదు, అది ఇంటికాడ మర్చిపోయొచ్చా ఇది అని తిరగకాకండి. అన్నీ ఒక కవర్లో వేసుకెళ్ళండి. ఏమంత బరువుగా ఉంటుందా? చక్కగా తీసుకెళ్ళండి. ఏది అడిగినా ఇదిగోండి తీసుకోండి అనేటట్టుగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నేను సక్సెస్ అయ్యా దాంట్లో. వచ్చేవాళ్ళు నిన్న ఒక 10 మందికి ట్రైసైకిల్ ఇప్పించానన్నారు కదా, దాన్ని ఒక కవర్లో ఏమో ఒరిజినల్ పెట్టుకోండి, ఇంకో కవర్లో ఏమో జిరాక్స్లు పెట్టుకోండి, అన్నీ పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే టక్కా టక్కా తీసిస్తున్నారు. అబ్బా, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీరు ఇన్ని తీసుకొచ్చారు మేడం గారు, మాకు గైడ్లైన్స్ ఇచ్చారు, దాని ప్రకారం మేము అన్నీ తీసుకొచ్చాము. ఒక్క పాస్పోర్ట్ ఫోటోతో సహా అన్నీ తీసి టకటకా టేబుల్ మీద పెట్టేశారు వాళ్ళు. ఎంత చక్కగా ప్రాసెస్ అయింది. అట్లాగా మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ అన్నీ తీసుకెళ్ళడం, యూడిఐడి కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, మళ్ళీ సదరం సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ చేసి పెట్టుకోండి అబ్బా. అవి అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. వచ్చినప్పుడు చూద్దాంలే అనుకోగాకండి. మన చేతుల్లో ఉన్నప్పుడు, టైం మన చేతుల్లో ఉన్నప్పుడు మనం చేసి పెట్టుకుంటే టెన్షన్ పడే పని ఉండదు. ఇది మన దివ్యాంగులకు నేను చెప్పదలుచుకున్నది. కొత్త పెన్షన్ల గురించి అయితే జూన్ 12 నుంచి ఇస్తామని పేపర్లో వేశారు, టీవీల్లో చెప్తున్నారు. కన్ఫామ్గా ఇస్తారని నేను అనట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో చెప్పండి మేడం, డేట్ చెప్పండి మేడం అంటున్నారు. వాళ్ళు ఇచ్చిందే నేను చెప్తున్నాను. ఓకేనా? మీ అందరికీ మంచి జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానబ్బా. మీరందరూ హ్యాపీగా ఏమేమి సర్టిఫికెట్లు, డాక్యుమెంట్స్ అవన్నీ తరోగా రెడీగా పెట్టుకోండి. ఈ డేట్లు ఇచ్చేసారు 12వ తారీఖు అంటున్నారని సచివాలయం దగ్గరికి వెళ్తే ఏం ఫలితం ఉండదు. కొంచెం ఓపిక పట్టుకొని, ఇన్ని సంవత్సరాలే ఆగాం, కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. పౌస్ పెన్షన్ తప్ప ఏది వదలలేదు. అదే భర్త చనిపోతే పొందుతుంటే భార్యకి ఇస్తున్నారు, నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ అయితే కంటిన్యూగా జరుగుతూ ఉంది. కొత్తగా వితంతువులకి ఇప్పుడు పాపం పసి వయసులో నా చెల్లెళ్ళు, అక్క వయసులో ఎక్కువగా ఉన్న, ఏజ్లో ఎక్కువగా ఉన్న వాళ్ళంతా కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉన్నారు. వితంతు పెన్షన్ కోసం దివ్యాంగులు ఎదురు చూస్తున్నారు. 50 సంవత్సరాలకే ఇస్తామంటున్నారు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇంతమంది ఎదురు చూపులు త్వరలోనే నెరవేరారని మనస్ఫూర్తిగా లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరఫున నేను కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మరైతే నేను ఫస్టే ఏం లైకులు గీకులు అడగలేదు, కానీ మీరు లైక్ చేస్తేనే నాకు హ్యాపీ అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది నోటిఫికేషన్ రూపంలో. అయ్యో మదక్క ఈరోజు ఈ వీడియో పెట్టిందని మరి షేర్ చేయడం కూడా మర్చిపోకూడదు కదా. మన వీడియోస్ అన్నీ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసేయండి. ప్రతి ఒక్క పల్లెటూరుకి కూడా వెళ్ళిపోతే తెలిసిన విషయాలు వాటితో కూడా మనం షేర్ చేసుకున్నట్టు అవుతుంది. అవునా కాదా? కదా. మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ చూడడం మర్చిపోవద్దండోయ్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను.